నీ పంచుకి వాడి ముక్కు పగిలిపోయింది రిషి. మరి రిషి అంటే ఏమనుకున్నావు? మనతో బెట్ కాస్తే ఎవరైనా బెండ్ అయిపోవాల్సిందే. గంగా, ఏంటి స్పెషల్? ఈ గంగా నీకిష్టమైనవన్నీ చేసి పెట్టుంటుంది రిషి. నాకేమిష్టమో మా మామ్ కంటే గంగకే బాగా తెలుసు. రిషి జస్ట్ కిడింగ్ మామ్. గంగా, పిల్లలకు కూడా సర్వ్ చేయి. అలాగే అయ్యగారు. మామ్, ఏంటి అంత డీప్ థింకింగ్ లో ఉన్నావు? ఏమి లేదు లోహి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకలా? నైట్ సరిగా నిద్రపోలేదా? మావయ్య మీద బెంగ పెట్టుకున్నావా అత్తయ్య? మహేష్ ఆనంది కోసం హైదరాబాద్కు వెళ్ళాడని ఆ కోపంతో రాత్రంతా నిద్రపోయి ఉండదు. అత్తయ్య, ఏమైంది? ఏం లేదురా, ఏదో డస్ట్ పడింది. అవును, మావయ్య ఇంకా వైజాగ్ నుంచి రాలేదా? అన్నయ్య వెళ్ళింది బిజినెస్ పని మీద కదరా. డాడీ, ఏదైనా బిజినెస్ పని మీద వెళ్తే నువ్వు మామయ్య కలిసే కదా వెళ్తారు. సమ్టైమ్స్ మామయ్య మాత్రమే ఎందుకు వెళ్తారు? అలా ఏం లేదురా, నాకు ఒక్కొక్కసారి వీలు పడక తను ఒక్కడే వెళ్తాడంతే. ఎంత బిజినెస్ అయితే మాత్రం మామయ్య అత్తయ్యతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. మీ అత్తయ్య ఒకప్పుడు మహేష్ కంపెనీకి సీఈఓగా చేసింది. అట్ ప్రజెంట్ షీ ఈజ్ ది వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ అవర్ కంపెనీ. సో తనకి బిజినెస్ల గురించి తెలుసు కదరా, అందుకే అండర్స్టాండ్ చేసుకుంటుంది. బిజినెస్ ఫీల్డ్ అనేది ఒక వరల్డ్. ఆ వరల్డ్కి వెళ్తే ఏది గుర్తురాదు. అంతేనా? అత్తయ్యకి తెలియకుండా మావయ్యకి ఏమైనా లవర్ ఉందా? మామ్, అత్తయ్య, అత్తయ్య, ఐమ్ సారీ అత్తయ్య, జస్ట్ జోక్ చేశాను అత్తయ్య. డాడ్, ఇప్పుడు నేనేమన్నానని అత్తయ్య అంత కోపంగా వెళ్ళిపోయింది? లేవిచ్, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు. తినండి, తిన్లోహి. ఏమండి, వదినకేమైంది? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు, తిను. ఏమయ్యా నాగేంద్ర స్వామి, ఇదేమన్నా బావుందా? ప్రతి సంవత్సరం వచ్చి నీకోసమే కదా పుట్టలో పాలు పోస్తున్నాను. ఎందుకు పోస్తున్నాను? నువ్వేమైనా పాము మీద ప్రేమతో పోస్తున్నావా? అవును, స్వార్థంతోనే పోస్తున్నాను. నా కన్న వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళని కడిగి పారేద్దామని చేస్తున్నాను. అయితే ఏంటంట? నన్ను అడుగుతావేంటి? ఆ నాగేంద్ర స్వామిని అడుగు. చెప్పు స్వామి. 20 ఏళ్ల క్రితం ఇదే రోజు ఈ గుళ్ళో దొరికాను అని అమ్మా నాన్న చెప్తే ప్రతి సంవత్సరం వచ్చి నీకు పాలు పోస్తున్నాను. నువ్వు పాలు తాగుతూనే ఉన్నావు. నేను కోరుకున్నది మాత్రం తీర్చడం లేదు. అసలు వాళ్ళు నా కంట పడేలా చేసే ఉద్దేశం నీకుందా లేదా? అది చెప్పు, చెప్పు స్వామి. ఏంటమ్మా చెప్పేది? శివంగి, కన్నవాళ్ళని తలదన్నంత ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నల్ని ఇచ్చాడు కదా, ఇంకా ఏం కావాలి? అవును, ఎన్నాళ్ల నుంచి నేను అడుగుదామని ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను. నీ కన్నవాళ్ళు కనబడితే ఏం చేద్దామని? ఇంత గడ్డి పడదామని. ఒక బిడ్డని, అది ఆడపిల్లని అనాథగా పారేసిన మనసు లేని ఆ మనుషులకి పెట్టాలి కదా స్వామి గడ్డి. తప్పమ్మా,
అలా అనకూడదు. అప్పుడు వాళ్ళ పరిస్థితులేంటో ఎవరికి తెలుసు? మీరన్నట్టే ఆ పరిస్థితులే కారణం అనుకున్నా. కనీసం ఆ తర్వాతైనా ఈ గుడి దగ్గరికొచ్చి